హలో ప్రియమైన వ్యాపారులు, విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు వీడియోను ఆపవచ్చు. మీరు అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు. మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. ఏటిరిన్యూ ఐఎన్సి ఎడిఆర్ టికర్ RERE. ఈ సమీక్ష జూన్ 26, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఏటిరిన్యూ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. రీటేల్ ప్రోమ్ 46 కంపెనీలు పోలికలో పాల్గొంటాయి. ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం. సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం 10 పాయింట్లలో 8. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 0.8 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం మాస్ మార్కెట్ యొక్క చట్రంలో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ 1.8 పాయింట్లు అని మనం చూస్తాము. కంపెనీ స్కోరు 8 పాయింట్లకు వ్యతిరేకంగా ఏటిరిన్యూ ఐఎన్సి ఎడిఆర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. ఏటిరిన్యూ ఐఎన్సి ఎడిఆర్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము. ఏటిరిన్యూ ఐఎన్సి ఎడిఆర్ 42.8% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గం కోసం ధర డైనమిక్స్తో పోలిస్తే -3.2%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఏటిరిన్యూ ఐఎన్సి విలువ 42 సెంట్లు బిలియన్లు. $285 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం. కంపెనీ పుస్తక విలువ 0.3 బిలియన్లుగా అంచనా వేయబడింది. మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $56 బిలియన్. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. ఏటిరిన్యూ ఐఎన్సి ఎడిఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 0.147%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 0.54%. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. విశ్లేషణలో ఉన్న సంస్థ 3 సెంట్లు బిలియన్ల అప్పులను కలిగి ఉంది. పుస్తక విలువ నిష్పత్తుల రుణం కంపెనీ ఈక్విటీలో 10% సూచిస్తుంది. కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది 2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 23.9. 31.4 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి మంచిది 1. గత 12 నెలల లాభాలు $18 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా లాభం $67 మిలియన్లు. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది 1. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.2. ఉపవర్గం 1లో సగటు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $2,400 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $4,160 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా మంచిది 1. ఉపవర్గంలో సగటు 3%తో ఉపాంతత 0.7%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 0.199%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 35% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $201,000 మరియు ఉపవర్గానికి $271,000.
ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం 8,4000. 8.6 డాలర్ల ఉపవర్గానికి సగటున. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా $1,145,000. ఉపవర్గంలో $283,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 0% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 6.6%. సూచిక RSI 14 కంపెనీకి 72% స్థాయిని చూపుతుంది. ATRenew Inc. ఉపవర్గంలో RSI స్థాయి 14, 59%. కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు 3.2. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $5.02. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. ఇది మీ కోసం అందుబాటులో ఉంది. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ATRenew Inc. ADR సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరు ధర $3.19 వద్ద పెరుగుదలపై ఓపెన్ ట్రేడ్. కంపెనీ తగినంత అధిక రేటింగ్ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది. అకిన్ సూచిక లాభం 4.67 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 1.71 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 26, 2025 నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ DLTR అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.